సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. అదేంటి బాబు, పంట చేతికొచ్చే కరెంట్ పీకెళ్తున్నారు? ఇప్పుడే కదా పీకాల్సింది. డబ్బు కట్టు లేదా కరెంట్ కట్టు. అయ్యో బాబు, బెల్ట్ రోయ్. ఏమిటి ఇదేనే లేటెస్ట్ భారతీయ తాపే స్టైలు. అందరూ సుభాష్ చంద్రబోస్ లో ఉన్నారు. అప్పుడు పుట్టాడు. అమ్మా అమ్మా, నేను ట్రెజరీ నుంచి వస్తున్నాను. ఇదిగోమ్మా, నీకు రావాల్సిన 10,000 రూపాయలు. ఈ మొత్తం నాకే? అవునమ్మా. నేను వెళుస్తానమ్మా. వెళ్ళరానా? ఉండండి అయ్యా, కాసిన మజ్జిగ ఇస్తాను, తాగెళ్దురు గాని. అయ్యో, నాకేమొద్దు, నేను వెళ్ళొస్తానమ్మా. అయ్యా, ఆ పెద్ద ఆయన ఎలక్షన్లో నిల్చోమనండి. ఆ ఓటు ఆరికేనయ్యా. ముందెళ్ళిన బండిలో ఏ మిస్టేక్ లేదయ్యా. ఈ బండికైనా బ్రేక్ ఫెయిల్యూర్ అయింది. ఇంతకీ పోయిన వరకు ఎఫ్సీ చేసింది. ఏ బుద్ధి లేని మీద ఎఫ్సీ ఇచ్చారో తెలియదు. సార్ కొంచెం అలా వస్తారు, ఒక్క నిమిషం మీతో మాట్లాడు. ఎవరు ప్రెస్? ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదయ్యా. 40 మంది పిల్లలు, 40 మంది పోయారు. అలా మాట్లాడకండి. నా పేరు చంద్రబోస్. బ్రేక్ ఎఫ్సీ ఇచ్చింది తమరేనా? ఒకసారి సార్, ఈ చాటు వ్యవహారాలు సార్, దేశం బాగా చెడిపోయింది. నేను చెప్తాను సార్. ఎందుకు సార్ ఇలాంటి కండమెంట్ వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తారు? చూడండి, కిలోమీటర్ దూరం బ్రేక్ కాదండి. ఇదేనా తమ ఇన్స్పెక్షన్ చేసే లక్షణం? సార్, యువర్ గవర్నమెంట్ సర్వెంట్, ఆయన గవర్నమెంట్ సర్వెంట్. ఇలా యాక్సిడెంట్స్ అవి జరగడం సహజం అండి. దీన్ని పెద్ద చేయకండి. కొంచెం కోఆపరేట్ చేయండి. కావాల్సిన ఫార్మాలిటీస్ చూస్తాను. సార్ తీసుకోండి. సార్ తీసుకోండి. ఏమైనా ఆటగా ఉందా? తీసుకోండి. ఇవి వెనకటి రోజులు కావు. డబ్బు తీసుకున్న 10 నిమిషాల్లో కత్తిపోటు పడుతుంది. సరే వద్దు, వస్తువుగా ఇస్తాను. సోనీ కలర్ టీవీ ప్యాక్ చేసి 2వ కంటికి తెలియకుండా మీ ఇంట్లో ఉంచుతాను. 1 మంత్ తర్వాత మీరు దాన్ని యూజ్ చేయండి. నో బడీ విల్ నో. ఏమంటారు? నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? డ్రైవర్ తప్పుతా ఉన్నాడు, అందువల్ల యాక్సిడెంట్ అయిందని ఒక సర్టిఫికేట్ ఇవ్వండి. ఓకే? ముందు టీవీ రానివ్వండి, తర్వాత చూద్దాం. డాక్టర్ ఏమిటి ఆటగా ఉందా? యాక్సిడెంట్ వచ్చిన వాడిని తాగి చేసినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయమంటున్నారు. అది ఆ రోజుల్లో. ఇప్పుడు లంచం అంటే చాలు, తరిగి తంతున్నారు. ఇట్స్ ఇంపాసిబుల్. డాక్టర్ ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయండి. నేను ఇన్స్పెక్టర్ని కూడా కన్విన్స్ చేశాను. ఇన్స్పెక్టర్ని కన్విన్స్ చేశారు? తీసుకున్నారు. డబ్బా? వస్తు సోనీ కలర్ టీవీ. ఏంటో పెద్ద గొడవ అయిపోయింది. మీకేం కావాలో చెప్పండి. లేజర్ డిస్క్. సార్ 500 రూపాయలకి 5 సంతకాలు పెట్టేవాళ్ళు మీరు. లేజర్ డిస్క్ చేదా 35,000 రూపాయలు చిల్లర. పిక్చర్ క్లియర్ గా వస్తుంది. ఈ రోజుల్లో గోళ్ళకు కూడా చెవులున్నాయి. భారతీయులకు తెలిసిందంటే దాని గురించి దిగులు పడకండి. ఇన్స్పెక్టర్ ఇంట్లో 2వ కంటికి తెలియకుండా ఎలా తీసుకెళ్ళి ఇచ్చాను, అదే విధంగా మీ ఇంట్లో కూడా గడ్డి చుట్టూ గొడవ పక్కన పెట్టింది. ఏంటి ఏంటోనండి, నా చేత పెద్ద డిస్క్ చేయిస్తున్నారు. లేజర్ డిస్క్ ఇంటికి వచ్చిందని సంతకం పెట్టినా? రైట్ రైట్. అవును, ఈ డ్రైవర్ తాగి తెచ్చినట్టు మిగిలిన డాక్టర్స్ ఎలా నమ్మిస్తారు? అంతా నాకు వదిలేయండి. అద్భుతం. అడ్డదారుల్లో పోయి చివరికి చేరాల్సిన చోటుకే నువ్వు చేరుకున్నావు. చూసావా? కంట్రోల్ ఫ్రమ్ ఆల్ఫా 1, ఇన్స్పెక్టర్ మహేష్ స్పీకింగ్. చంద్రబోస్ ని ఫాలో చేశాను. జిహెచ్ మార్చి వరకు వచ్చాను. అతను భారతీయుడు కూడా ఫాలో చేస్తూ వచ్చాడు. ఇద్దరు ఇప్పుడు లోపల ఉన్నారు. ఓవర్. ఏం చేసావు? బయట తలుపు తాళం వేశాను సార్. మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి. నేను వెంటనే వస్తాను. ఆ రోజు నేను 500 లంచం ఇవ్వకుండా కన్న కూతుర్నే పొట్టన పెట్టుకున్నానన్నావే. ఈ రోజు 5,000 రూపాయలు లంచం తీసుకుని 40 మందిని చంపావు. అది అందరూ పచ్చికందులు. ఎంత పెద్ద హంతకుడివిరా నువ్వు. అసలు ముందు నిన్ను చంపాలరా. మీ కొడుకు నాన్న, నేను నన్ను చంపుతారా? అవునరా, దేశంలో ఉన్న కలుపు మొక్కల్ని ఏరిపారేస్తా. నా కాళ్ళ కిందే ఒక కలుపు మొక్కుంది. నాకు సంబంధించినంత వరకు కలుపే. నిన్ను చంపడమే నా కర్తవ్యం. నన్ను వదిలేయండి. తెలియకుండా చేసిన తప్పు. నేరస్తులు నోరెత్తితే చెప్పే ఒకే సాకు ఎక్స్క్యూజ్. తెలియక చేశాను. తెలియకుండా చేసేవరా ఇది? బ్రేకులు లేని బళ్లకు లైసెన్స్ ఇచ్చి ఎవరి చావుకి కారణం కాకూడదని బ్రేక్ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగం నీకు ఇచ్చింది. చెప్పరా? తెలియక అది ఎంత సీరియస్ అవుతుందని నేను ఊహించలేదు నాన్న. నేను ఘోరాన్ని కళ్ళారా చూసిన తర్వాత నేను మారాను నాన్న. నేను నీ బాబునరా.
నా చెవులో పూలెట్టుకో. మారుంటే యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళి సరెండర్ ఉండేవాడివి. అది చేయకుండా ఇన్స్పెక్టర్కి టీవీ, డాక్టర్కి లేజర్ డిస్క్ అని మళ్ళీ నువ్వు లంచగొండితనాన్ని మొదలెట్టావు. వాళ్ళిద్దరితో ఆగదు. 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది. మళ్ళీ మన దేశం మొత్తం లంచం క్యాన్సర్లా పాకుతుంది. No. నిన్ను క్షమించను. కొంచెం దయచేసి ఆలోచించండి. మీరు పెళ్ళైన 15 సంవత్సరాల దాకా మీకు అమ్మకి సంతానం కలగలేదు. మీరు అమ్మ గొళ్ళు గోపురాలు తిరిగి మొక్కుకుంటే పుట్టిన బిడ్డ నాన్న నేను. కస్తూరి రేటు లేదు. ఇప్పుడు మీకు తలకురువు పెట్టడానికి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? నన్ను చంపుతాను. నా మీద చాలు లేదా? నా మీద ప్రేమ లేదా నాన్న? ఇన్స్పెక్టర్కి కలర్ టీవీ, కన్న తండ్రికి ప్రేమ. నా ఉద్దేశం అది కాదు నాన్న. నువ్వు తప్పించుకోవడానికి లంచాన్ని డబ్బుగా ఇచ్చావు, వస్తువుగా ఇచ్చావు. ఇప్పుడు ప్రేమ నాకు లంచంగా ఇస్తున్నావు. నువ్వు కలుపు కాదు, విషవృక్షం. ఈ సేనాపతి కోర్టులో క్షమ అన్నదే లేదు. మరణ శిక్షరా. అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి నీ దగ్గర. యు ఆర్ క్రేజీ. హంతకుడిగా మరణ ఉన్మాది. యు ఆర్ మ్యాడ్. సేనాపతి కత్తి కింద పడే. Don't shoot. పట్టుకోండి. కన్న తండ్రా సార్ వీడు. రాస్క్ ఊరికి పారేడు సార్. తీసుకెళ్ళి ముసలాడు పిచ్చుకోకలా తయారీ కత్తి పెట్టుకు తిరుగుతున్నాడు. కాడు చేతులు వెళ్ళకొట్టేయండి సార్. కన్న తండ్రి ఎక్కడైనా కొడుకుని చంపుతాడా సార్? దొంగము. ఎందుకంటే ఆ పెద్ద ఆయన పట్టుకెళ్తారు. 50 ఏళ్ళుగా ఉన్న గవర్నమెంట్ లో ఏ పోటుగాడు చేయలేదు. ఈ పెద్ద మనిషి సాధిస్తున్నారు. అది మీకు కడుపు మంటగా ఉందా? వదలండి అయ్యా, వదలండి అయ్యా, వదలండి అయ్యా, వదలండి. వదలొద్దు. ఆ ముసలాన్ని ప్రాణాలతో వదిలేరంటే మన డబ్బులు దొరకవు. అవన్నీ ఆయన చూసుకుంటారు. డీజీపీనా? నేను హేమారెడ్డిని మాట్లాడుతున్నాను. కస్టడీలో ఉన్న ముసలాయనకి గాడ్స్కి ఎవరిని పెట్టారు? ఏంటయ్యా చచ్చు కేసులు పెట్టారు? మాట్లాడకుండా వాళ్ళు మార్చి మన ఢిల్లీ బాబుని పరందాయని పెట్టండి. అవునయ్యా, అందుకే సంతోషంగా నేనే డైరెక్ట్గా వస్తాను. మీ ఇద్దరికి రిలీఫ్. ఇక మీద వీళ్ళు చూసుకుంటారు సార్. ఇప్పుడే కదా సార్ డ్యూటీలోకి వచ్చింది. హైకమాండ్ ఆర్డర్స్ అయ్యా. కూడా వీరప్పన్ కేసులో అవుతుంది అనుకున్నాను. మొత్తం మీద పట్టుకున్నారే. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇంకేముంది, ఇక ప్రమోషనే. ఏం పనుతామయ్యా? పేలుతుంది కదా సార్. రాత్రి 10 గంటలకు. ఓకే సార్. ఏం డ్యూటీ చేస్తున్నారా మీరు? వెళ్ళండి. 4 మూల మీ అందరినీ డిస్మిస్ చేస్తాను. జాగ్రత్త. కృష్ణస్వామి, తప్పు నువ్వు చేసి వాళ్ళ మీద ఎగురుతా ఎందుకయ్యా? ముందు నిన్ను డిస్మిస్ చేయాలి. పెద్ద పోటుగాళ్ళ పట్టుకోగానే సరిపోదు. పట్టుకున్న వాడిని భద్రంగా ఉంచని తెలియని నువ్వేం పోలీసు అయ్యా? సారీ సార్. ఇట్స్ అ షేమ్ ఫర్ మీ. గివ్ మీ 2 days. ఆ ముసలాన్ని ఎలాగైనా పట్టుకు తీరుతాను. వెళ్ళవయ్యా.